నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సువేందు అధికారి పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తాజాగా సువేందు అధికారి తీసుకున్నారు. లాస్ట్ ఒక 2-3 రోజుల నుంచి కూడా పశ్చిమ బెంగాల్లో ఒక డ్రైవ్ నడుస్తోంది. పర్టికులర్గా దీంట్లో భాగంగా శబ్ద కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అది ప్రార్థనా స్థలాలు, హిందూ దేవాలయాలు కావచ్చు, లేకపోతే గురుద్వారాలు కావచ్చు, లేకపోతే మసీదులు కావచ్చు, వీటిలో సుమారుగా ఈ లౌడ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పరిమితికి మించి ఎక్కడైతే సమయానికి మించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పుడు చాలా 2005లోనే కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిర్ణీతమైనటువంటి సమయాల్లో నిర్ణీతమైన డెసిబిల్స్కి లోబడి వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అది ఏ మతపరమైనటువంటి ప్రార్థనా స్థలమైనా, హిందూ ప్రార్థనా స్థలమైనా, మసీదులైనా, చర్చిలైనా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఇది పాటించండి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అందరూ ఫాలో కావాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే పశ్చిమ బెంగాల్ పోలీసులు సుమారుగా 1279 మసీదులు, 199 అంటే సుమారుగా 200 హిందూ దేవాలయాలతో సహా సుమారుగా మొత్తం 1500 రిలీజియస్ ప్లేసెస్ నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించడం జరిగింది. వీళ్ళు నిబంధనలను అతిక్రమించి వీళ్ళు లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తూ ఉన్నారు. చూసారు, కేవలం ఇందులో ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలను మాత్రమే టార్గెట్ చేయలేదు. ఇందులో మసీదులు ఉన్నాయి, హిందూ దేవాలయాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఇతర మత సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం మీద ఒక 1500 మత సంస్థల నుంచి ఈ లౌడ్ స్పీకర్ని తొలగించడం జరిగింది. వీళ్ళు నిబంధనల్ని అతిక్రమిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వీళ్ళు తుంగలో తొక్కేశారు. కాబట్టి ఇది తీసుకురావడం జరిగింది. మీకు విచిత్రం ఏంటంటే, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చాలామంది స్వచ్ఛందంగానే లౌడ్ స్పీకర్లను తొలగించేస్తున్నారు. మీకు కొన్ని వీడియో క్లిప్స్ కూడా చూపిస్తాం. ఒక 3-4 చోట్ల పశ్చిమ బెంగాల్లో మసీదులు పై ఉన్నటువంటి లౌడ్ స్పీకర్లను వాళ్ళంతటి వాళ్ళే తొలగించేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు రంగంలోకి దిగితే, యాక్షన్లోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది. కాబట్టి అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవడం, మనమే తీసేస్తే పోలా అని చెప్పి ఒక 4-5 స్థలాల్లో ముస్లింలే స్వయంగా ఆ పైన ఉన్నటువంటి లౌడ్ స్పీకర్ లేకుండానే మేము చేసుకుంటాం అజాం అని చెప్పి, ప్రార్థనలు చేసుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. నిజంగా ఇది స్వాగతించదగినటువంటి పరిణామమే. ఇదొక్కటే కాదు, నిజానికి సువేందు అధికారి పవర్లోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలలలో 15 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం మమతా బెనర్జీ చేయలేనటువంటి చాలా పనుల్ని కేవలం 3 నెలల్లో సువేందు అధికారి చేసి చూపించారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో, ఇచ్చినవి ఇవ్వలేనివి కూడా కొన్ని చేశారు. సో ఈ 3 మంత్స్కి సంబంధించి ఇప్పుడు లౌడ్ స్పీకర్లని నిషేధించడంతో పాటు, పూర్తిగా నిషేధించడం కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సో ఏం చేశారు ఈయన సువేందు అధికారి గారు లాస్ట్ 3 మంత్స్లో? గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? మైనారిటీ అపీజ్మెంట్, సింపుల్. ఏం చేస్తే ఆ వర్గానికి కోపం వస్తుంది, వాళ్ళ ఓట్లు పడవు. సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ను అమలు చేశారు సువేందు అధికారి. గతంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ ఆ పని చేయలేదు. వందే మాత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ కూడా కల్పించింది. ఈ మధ్యనే పార్లమెంట్లో ఆ బిల్లు కూడా పాస్ అయిపోయింది. సో అది పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయము, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని త్వరలోనే అమలు చేయబోతున్నాం. మేము చెప్పాము, మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాము, అది త్వరలోనే చేయబోతున్నాం అని చెప్పి సువేందు అధికారి ప్రకటించారు. ఈ సిఏఏ అనేది కేవలం ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మేబీ దానికంటే ముందే ఇది అయిపోవచ్చు. దీనికంటే ముఖ్యమైనటువంటిది, సువేందు అధికారి పవర్లోకి వచ్చి రాగానే పెట్టినటువంటి మొట్టమొదటి సంతకము డిఫెన్స్కి భూమిని కేటాయిస్తూ సంతకం చేశారు. దానికి యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ బోర్డర్ ప్రొటెక్షన్ అనేది పూర్తిగా సీల్ చేయడం అనేది ఒక 20% మాత్రమే మిగిలి ఉంది. దానికి సంబంధించి గత ప్రభుత్వం మమతా బెనర్జీ మీనమేషాలు ఎక్కిస్తూ ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసము, అక్కడి నుంచి వచ్చేటువంటి బంగ్లాదేశీలకు రాచబాట పరచడం కోసము, రెడ్ కార్పెట్ వేయడం కోసము మమతా బెనర్జీ ఆ భూమిని కేటాయించలేదు. సువేందు అధికారి వచ్చి రాగానే ఈ సరిహద్దు భద్రత, బోర్డర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫెన్సింగ్ కోసం అవసరమైనటువంటి భూమిని డిఫెన్స్కి ఇచ్చేయడం జరిగింది వివిధ జిల్లాల్లో మొత్తం మీద. తర్వాత ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచారు. గరిష్ట వయోపరిమితిని 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. దీంతో చాలామందికి ఇంప్రెస్ అయ్యారు ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి. బిఎన్ఎస్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉన్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాదు, సంక్షేమానికి కూడా మేము పెద్దపీట వేస్తాం అని ఈ మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇది కూడా తీసుకురావడం జరిగింది. ఓబీసీ రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది. తర్వాత
ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయము, మతం ఆధారంగా కొన్ని సంక్షేమ పథకాలు గతంలో నడిచాయి, ఇక మీదట మతం ఆధారంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరగదు అని చాలా స్పష్టంగా దాన్ని సమీక్షించి రివ్యూ చేసి వేరే ఇతర స్టాండర్డ్స్ని బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు, ఇతర స్టాండర్డ్స్ని బట్టి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం ముస్లింవు కాబట్టి నీకు ఇది ప్రకటిస్తాం, ప్రతి నెల ఇంత ఇస్తాం, హిందువు కాబట్టి ఇవ్వము అనేది లేకుండా మతం ఆధారంగా సంక్షేమ పథకాలు అనేది పూర్తిగా నిలిపేయడం జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఇక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఫోకస్ పెట్టారు. గతంలో ఒక గూండా రాజ్యంలాగా నడిచినటువంటి వెస్ట్ బెంగాల్లో పరిపాలన ఇప్పుడు రామరాజ్య స్థాపన దిశగా ముందుకి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీంట్లో భాగంగా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి అధికారులపై వేటు వేశారు. సిన్సియర్ ఆఫీసర్లకి గత దశాబ్ద కాలంగా ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉన్నారో, మమతా చేతుల్లో బందీలు అయిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దమయంతి సేన్ లాంటి ఒక స్ట్రిక్ట్ లేడీ పోలీస్ ఆఫీసర్లతో పాటు చాలామంది సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తారో, రాజకీయ ఒత్తిడులకు తల వంచకుండా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టేటువంటి ప్రయత్నం యోగి సర్కార్ చేసింది. ఈ నిర్ణయం ఈ రోజున సత్ఫలితాలను ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఇది లేదు, పూర్తిగా భ్రష్టు పట్టించింది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది అక్రమ చొరబాటుని అడ్డుకోవడానికి చాలా గట్టి చర్యలు తీసుకుంది. ఎందుకంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, బార్డర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటును ఆపాలంటే ఫెన్సింగ్ని పూర్తి చేయాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. రెండోది ఏం జరగాలంటే పుష్ బ్యాక్ ఆపరేషన్ జరుగుతోంది. ఎక్కడి నుంచి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే పాతుకుపోయి తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి వాళ్ళని పుష్ బ్యాక్ ఆపరేషన్ ద్వారా కొంతమందిని లీగల్గానే పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. వెళ్ళని వారిని ప్రభుత్వమే బలవంతంగా ఆయా దేశాలకు పంపించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా గడిచిన 10-15 సంవత్సరాలలో టీఎంసీ ప్రభుత్వం చేయలేనిది కేవలం 3 నెలల్లో సువేందు అధికారి బీజేపీ సర్కార్ చేసి చూపించింది. ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అని బీజేపీ సర్కార్ చెబుతోంది, సువేందు అధికారి కూడా చెప్తున్నారు. మరి వీలైనంత త్వరగా అక్కడ ఈ సిఏఏను కూడా అమలు చేయాలని చెప్పి చాలామంది ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి ఈ 3 months పైన, ఈ 3 నెలల పరిపాలన పైన, సువేందు అధికారి పరిపాలన పైన మీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.